ఆ! ఆ తర్వాత మత్తయి సువార్త 12:36 వచనం. మత్తయి సువార్త 12:36 వచనంలో జా మరి మంచి మాట అంటున్నాడు చూడండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, చూసారా? వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. చూసారా ఏమంటున్నాడు? ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట. మీకు అదే నేను చెబుతున్నాను. ఎక్కడైనా సరే మీరు కూర్చున్నప్పుడు మీ దగ్గర క్రీస్తు మాట తప్ప, వాక్యం తప్ప రెండో మాట గాని వచ్చిందంటే వాటి గురించి మీరు లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. మన జీవిత వినంలో వస్తాయి మాటలు, అది వేరు. పాపకు సంబంధించినటువంటి మాటలు వస్తే, కొండెములకు సంబంధించినవి, చాడీలకు సంబంధించినవి, ఇలాంటి ఏమొచ్చినా కానీ వ్యర్థం అయిపోతుంది అది. వీటన్నిటినీ ఆయన రాసుకుంటున్నాడు. వ్యర్థమైన ప్రతి మాటను గురించి ఎవరు వింటలేదులే అని మనం అనుకుంటున్నాం. వింటున్నది ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? ఇద్దరు కూర్చున్నారనుకో, ఇద్దరి మధ్యన ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇంకెవరు ఉంటారు? సాతాను ఉండిద్ది. తర్వాత ఇంకెవరు ఉంటారు? సాతాను ఉండిద్ది, దేవుడు ఉంటారు అన్నారు, రైట్. ఇంకెవరు ఉంటారు? నువ్వు కూర్చున్న కుర్చీ ఉండిద్ది, నువ్వు కూర్చున్న నేల ఉంటుంది, నువ్వు పీలుస్తున్న గాలి కూడా ఉంటుంది, మొత్తం సాక్ష్యాధారాలు ఉంటుంది. అందుకని మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి దేవుడికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అందుకని మీ మాట కొంచెముగా ఉండాలంటున్నాడు. విస్తారమైన మాటలు యందు దోషముండక మానదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు వారు కూడా ఎలా పడితే అలా మాట్లాడాడు ఆయన. డిస్ప్లేగా మాట్లాడతాడు, డిగ్నిటీగా మాట్లాడతాడు, అవసరాన్ని బట్టి మాట్లాడతాడు, సువార్త మాత్రమే మాట్లాడతాడు, వేస్ట్ మాటలు అసలు మాట్లాడాడు ఆయన. నోరు తెరిస్తే వాక్యమే, లేకపోతే దేవుణ్ణి ప్రార్థన చేసుకోవటం. ఇక అంతకు మించి వేస్ట్ వ్యర్థమైన మాటలు ఆయన మాట్లాడాడు. అది మనం నేర్చుకోవాలి ముందు. వేస్ట్ మాటలు, ఎందుకంటే లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది మనకి. అందుకని మన మాటలను కూడా ఆయన లెక్కలు కడుతున్నాడు, ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి వ్యర్థమైన మాట గురించి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. మలాకీ గ్రంథం 3:16 వచ్చిన చూడండి. ఇద్దరు కూర్చున్న కాడ ఆయన మాటలు వింటాడంటండి. చూడండి జాగ్రత్తగా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూసారా? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా ఏం చేస్తున్నాడు? చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. అలా ఆలకించేటప్పుడు, దేవుడు ఆలకించేటప్పుడు ఎలా ఉండాలి మన మాట? ఎలా ఉండాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడే సాక్షిగా ఉంటున్నాడు మన మాటకి. చూసారా? దేవుడే సాక్షిగా ఉంటున్నాడంటే అంటే మనకు కనిపించట్లేదులే దేవుడు అనుకుంటున్నామేమో మనం. ఖచ్చితంగా ఈ కంటికి మాత్రం కనిపించడు కానీ ఆయన మాత్రం మనకి దగ్గరలోనే ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన చూపు మన మీదే ఉంది. అందుకని